దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఆదికాండము 30వ అధ్యాయము. ఆదికాండము 30వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 30వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను రాకమునుపు నీకున్నది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటనెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సాపథ్యము చేసుకొందును ననెను. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన అయినా ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధానంలో చేరి ప్రభా నా తండ్రి మీ నామాన్ని స్తుతించడానికి, గణపరచడానికి ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. కృపగలిగిన దేవుడివి, దయగలిగిన దేవుడు ప్రభా. అయ్యా నా తండ్రి పరిశుద్ధుడా, మీకే వందనాలు చెల్లిస్తున్నాను. నా తండ్రి ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు మీ సన్నిధానంలో వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి సహాయపడండి ప్రభా. నా తండ్రి నీ వాక్యం చాలా శ్రేష్టమైనది ప్రభా. నా తండ్రి మీరు మాతో మాట్లాడుచున్నందుకు మీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాక్యం వింటున్న నీ ప్రియ బిడ్డలందరినీ కూడా పేరు పేరున మీరు దీవించయ్యా. వారి చేయుచున్న పనులన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండండి. వారి కుటుంబాలలో ఉన్న బిడ్డలను, తల్లిదండ్రులను, భర్తను, భార్యను దీవెనికరంగా చేయమడుగుతున్నాను. నీ కృప మీ కాపుదలను దయచేయమని అడుగుతూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం. ఆదికాండము 30వ అధ్యాయము 30వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించును అని రాయబడింది. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారంటే, యాకోబు తన మామైన లాబానుతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను అని రాయబడింది. లాబాను యొక్క జీవితాన్ని మనం చూస్తే తన పరిస్థితి చాలా కొద్దిగా ఉంది. దేవుని యొక్క ఆశీర్వాదం తనకు తెలియదు. దేవుని యొక్క ఉపకారాలు తనకి మేలులు తనకు తెలియదు. అందుకనే యాకోబు తనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను రాకమునుపు నీకుండినది కొంచెమే. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమి మాట్లాడుతుంది? దేవుని ప్రజలమైన మనము, దేవుని కుమారులమైన మనము, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి మనము ఏ ఇంటికి వెళ్ళినా వారు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. అందుకే తనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నీ ఇంటికి రాకమునుపు నీ ఇంట్లో చాలా తక్కువ ఉంది, అన్ని పరిస్థితులు కూడా చాలా తక్కువగా ఉన్నావు నువ్వు అని మాట్లాడుతున్నాడు. ఇది మూలవాక్యము. ఈ వాక్యాన్ని మూలవాక్యము. ఏంటి మూలవాక్యము? నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించినని రాయబడింది. అలాగనే దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియ దేవుని బిడ్డలైన మనము, దేవుని అంగీకరించిన మనము, దేవునిని సొంత రక్షకుడుగా అంగీకరించిన నీవు నేను మనమందరము కూడా ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇల్లు ఆశీర్వదించబడాలి. ఆశీర్వదించబడాలంటే మొదట నీవు దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నీ జీవితంలో అనుభవించాలి. నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించకుండా నువ్వు వెళ్ళిన చోటల్లా ఆశీర్వదించబడుతుందని అనుకోవటం చాలా అవివేకం.
మొదట నీవు దేవుని యొక్క ఆశీర్వాదానికి పాత్రురాలు అయి ఉండాలి. మనం ప్రతి ఇంటికి వెళ్తాం, మనకు తెలిసిన వారింటికి, బంధువుల ఇంటికి, అలాగనే కావాల్సిన వారింటికి, లేదంటే అన్ఎక్స్పెక్టెడ్గా దారిలో ఎవరైనా కనపడ్డప్పుడు, పాత స్నేహితులు కావచ్చు, ఎవరైనా కనపడ్డప్పుడు మనం వెళ్తూ ఉంటాం. కానీ అది వెళ్ళటం వేరు. దేవునిని అంగీకరించిన తర్వాత, దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుని నామాన్ని ఘనపరుస్తున్న సమయంలో నీ ద్వారా దేవుని నామాన్ని ఘనపరచవలసిన స్తుతులను, స్తోత్రాలను దేవునికి తెలియచేసిన సందర్భాల్లో నీవు ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంటిలో శాపము కొట్టివేయబడాలి. ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంటిలో దరిద్రత కొట్టివేయబడాలి. నువ్వు ఏ ఇంటిలో అడుగుపెట్టినా ఆ ఇల్లు ఎలాగుండాలంటే వెలుగుమయంగా ఉండాలి, చీకటిగా ఉండటానికి వీలు లేదు. అందుకనే వాక్యం ఏమంటుందంటే, నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాను. యాకోబు పాదము పెడితే లాబాను యొక్క ఇల్లు ఆశీర్వదించబడలేదు. యాకోబులో దేవుడున్నాడు. యాకోబుని దేవుని యొక్క వాక్యం ద్వారా నడిపించటానికి ఆయన సిద్ధమై ఉన్నాడు. అంటే తన యొక్క జీవితంలో చూసినప్పుడు కొద్దిగా ఉన్నది, తన యొక్క జీవితంలో గమనించినట్లయితే ఏ ఇంటికైతే చేర్చబడ్డాడో, ఏ ఇంటికి వెళితే తన తల్లి సలహా ద్వారా వెళ్ళాడో ఆ ఇంటిలో చాలా తక్కువగా కనపడింది, తను చాలా తక్కువగా ఉంది. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత అతను వెళ్ళిన తర్వాత దేవుడు తనను బట్టి తనను ఆశీర్వదించాడు. చాలా శ్రేష్టమైన మాట. ఈరోజు మనం ప్రతి వారి ఇంటికి వెళ్తాం, వారి మాటల్లో ఏకీభవించి మాట్లాడతాం, కొన్ని సందర్భాల్లో విడిచిపెడతాం. వారి మాటల్లో ఉన్న కష్టాన్ని, వేదాన్ని, సమస్యలని మనం విని దానికి తగినట్లుగా దేవుని యొక్క వాక్యం ద్వారా వారిని ప్రోత్సహించే వారిగా ఉండాలి. అలాగని ఉండినట్లయితే ఆ వాక్యం వారి జీవితంలో ఫలభరితమై, వారి జీవితంలో దేవుని యొక్క వాక్యానికి అంగీకరించి వారు దేవునికి లోబడటం ద్వారా నీ మాటలను బట్టి దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. అందుకనే మనం ఇక్కడ చూద్దామా, ఒకరిని బట్టి మరొకరు ఆశీర్వదించబడాలి. ఒకరిని బట్టి ఒకరు బలహీనులు కాకూడదు. చాలామంది బలహీనమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు, దేవుని ఎరిగిన బిడ్డలే. నిజమే ప్రియులారా, మనం గమనించినట్లయితే వాక్యం ఏమంటుంది, ఒకరి ద్వారా ఒకరు ఆశీర్వదించబడాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంటే మరికొంతమంది అవివేకంగా మాట్లాడుతుంటారు. దేవుని అడిగిన బిడ్డలు, చాలా సంవత్సరాల నుంచి దేవుని అంటే ఇష్టపడిన బిడ్డలు చాలా అవివేకంగా మాట్లాడతారు. అవును, నాకు కూడా అట్లానే జరిగింది, ఏందో మరి ఈ మధ్య ఎట్లా జరుగుతుంది, అసలు ఏమవుతుందో అని అనుకోవటమే తప్ప ఇలా జరగటానికి కారణం నేనై ఉండొచ్చు, నా కుటుంబంలో ఎవరై ఉన్నారో, లేదంటే నేను ప్రార్థన విషయంలో తగ్గిపోయానో, లేకపోతే నేను వాక్యం చదివే విషయంలో తగ్గిపోయానో, ఇంకా నేను లోకాశలతో ఇంకా అలాగనే నడుస్తున్నానేమో, నేను రెండు మనసుల మధ్య తడబడుతున్నానేమో, లేదంటే రెండు మార్గాల్లో నేను అన్వేషిస్తున్నానేమో అని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకని వాక్యం ఏమంటుందంటే, ఒక మాటను మనం చూద్దాం ప్రియులారా. ఆదికాండము 13వ అధ్యాయంలో రాయబడిన మాటను మనం చూద్దాం. ఆదికాండము 13వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివినట్లయితే ఇక్కడ చాలా చక్కనైన మాట మనకు కనపడుతుంది. అబ్రాము లోతు విషయంలో, అబ్రహాము ద్వారా దేవుడు వారిని ఆశీర్వదించాడు. అబ్రాము ద్వారా లోతును ఆశీర్వదించాడు. అబ్రాముతో లోతు ఎప్పుడు వెంటనే ఉన్నాడు, తన వెంటున్నాడు. అబ్రాము వెంటున్నాడు. ఇంకా ఆయన పేరు అబ్రహాముగా మార్చబడలేదు, అంతకుముందు ఆయన పేరు అబ్రాము. తన వెంటే ఉన్నాడు. ప్రియులారా, వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రాము వెంట లోతున్నాడు కాబట్టి అబ్రామును బట్టి దేవుడు లోతుని ఆశీర్వదించాడు. ఒకరి ద్వారా ఒకరు ఆశీర్వదించబడాలని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. అబ్రామును బట్టి లోతును ఆశీర్వదించాడు. జ్ఞాపకం చేసుకోండి, నీవు పాదము పెట్టిన చోటునెల్లా నేను నిన్ను ఆశీర్వదించానని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నప్పుడు అబ్రాము యొక్క జీవితంలో లోతుని
లోతుని ఆశీర్వదించినట్లు మనం చూస్తున్నాం. మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ రాయబడిన మాట ఏమని ఉంటుందంటే, అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడనున్న లోతుని వెంట పెట్టుకుని వెళ్ళాడు. అబ్రాహాము ఎక్కడికి వెళ్ళినా లోతుని వెంట పెట్టుకుని వెళ్ళాడు. దేవుని బిడ్డలతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవిస్తాడని దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది. దేవుని యొక్క గుణలక్షణాలు, దేవుని యొక్క మనసు, ప్రార్థనా జీవితము, వాక్య జీవితము కలిగి ఉన్నప్పుడు, వారితో మనం ఉన్నప్పుడు వారిపైన ఉన్న ప్రభావం మన మీద ఉంటుంది. దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా వారితో నమ్మకంగా, అందుకనే అబ్రాము వెంట పెట్టుకుని లోతును తీసుకువెళ్ళాడు. అందుకేమైంది, ఒకరిని బట్టి మరొకరు ఆశీర్వదించబడ్డారు. అబ్రహాము సంతానం ఎలాగుందో లోతు సంతానం కూడా అలాగనే కనపడుతుంది. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా ఉంది, మన పాదము ఏ ఇంటిలో పెట్టినా ఆ ఇంటిలో వారి యొక్క జీవితంలో మేలులతో ఉన్నదా, లేకపోతే శాపముతో ఉన్నదా, ఆశీర్వాదంతో ఉన్నదా, దిగులుతో ఉన్నదా అనేది జ్ఞాపకం చేసుకోవాలి మనము. అందుకనే నిన్ను బట్టి ఇతరులకు ఆశీర్వాదమా లేదంటే శాపమా? నిజమే, కొంతమంది వెళ్ళి మాట్లాడి వారి యొక్క జీవితాలని మార్చివేస్తూ ఉంటారు. దేవుడిని ఎరిగిన బిడ్డలు కూడా అనాలోచనగా మాట్లాడతారు. ప్రార్థన విషయంలో, వాక్యం విషయంలో, సహవాస విషయంలో కూడా చాలా భయంకరంగా మాట్లాడుతూ ఉంటారు. దేవుని యందు భయభక్తులు కలిగి వాక్య సహవాసములో నడవలసిన మనము చాలా అనర్థాలుగా మాట్లాడుతూ ఉంటాము. దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు బాధపడే రీతిగా మాట్లాడుతుంటాం. సమయాన్ని లెక్క పెడతాం, ప్రార్థన సమయాన్ని లెక్క పెడతాం. అక్కడ చాలా సమయం అయిపోయింది, ఇప్పుడు చాలా సమయం అయిపోయిందని మనం లెక్క పెడుతూ ఉంటాం. అలాగుండినట్లయితే నీవు వారికి శాపమే తప్ప ఆశీర్వాదంగా ఉండలేవు. దేవుని సమయాన్ని కొలిచే, దేవుని యొక్క సమయాన్ని ఏమంటారు దాన్ని, దేవుని యొక్క సమయాన్ని మనం అనాలోచనగా మాట్లాడటం ద్వారా అది శాపమే తప్ప ఆశీర్వాదం కాదు. నీ ద్వారా కుటుంబానికి, ఆ వ్యక్తికి జ్ఞాపకం చేసుకోవాలి, ఎలాగున్నా నేను ఆశీర్వాదకరంగా ఉన్నానా, వాక్యముతో నింపబడి వాక్యాన్ని వారికి తెలియచేసేవారిగా నేను ఉన్నానా, లేకపోతే వాక్యము తెలిసిండి కూడా నేను వారికి శాపముగా మారానా? జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అందుకనే దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది, అబ్రాహాము లోతుని వెంట పెట్టుకొని వెళ్ళాడు. కారణం ఏంటంటే తనతో దేవుడు చేసిన కార్యాలు, తనతో చేయబోతున్న వాటిని తనను నమ్మాడు. తన సహోదరుణ్ణి లోతుని వెంట పెట్టుకుని వెళ్ళాడు. దేవుడు తనని కూడా ఆశీర్వదించాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న నీవు నేను మనమందరం కూడా ఎవరితో సహవాసము కలిగి ఉన్నాం, ఎవరి యందు మన సహవాస జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. మనము దేవునితో సహవాసము కలిగి ఉంటే అది ఆశీర్వాదం, లేదా లోకముతో, అపవాదితో, లోక మాటలతో, విస్తారమైన మాటలతో మనం ఉండినట్లయితే అది నీకును శాపమే. నువ్వే ఇంటికి వెళ్ళినా కూడా శాపమే ప్రియులారా. దాని ద్వారా నిన్ను బట్టి దేవుడు ఏ రకంగా సంతోషించగలడు, నిన్ను బట్టి దేవుడు ఏ రకంగా ఆనందించగలడు, నిన్ను బట్టి దేవుడు ఏ రకంగా నీకు చేయవలసిన మేలులు ఏ రకంగా చేయగలడు? జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో తెలియచేస్తుంది. మరో మాట మనం చూసినట్లయితే ఆదికాండము 39వ అధ్యాయము, ఆదికాండము 39వ అధ్యాయంలో రాయబడిన మాటను మనం చదువుకుందాం ప్రియులారా. 39వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. ఆదికాండము 39వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండెను. దేవునికి స్తోత్రములు ప్రియులారా.
ఈ మాట మనం చదువుకుంటున్నాం. ఇది 3వ మాట. ఏంటిది ఇక్కడ? యోసేపు యొక్క జీవితాన్ని బట్టి, యోసేపు యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రణాళికను బట్టి ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఎవరు ఆ వ్యక్తి? ఫరోను, ఫరో కుటుంబాన్ని, తన పొలమును, తన యొక్క పశువులను, వాటన్నిటిని ఆశీర్వదిస్తున్నాడు. అంటే యోసేపు ఫరో ఇంటికి వెళ్ళకమునుపు అతనికి కొంచెమే ఉన్నది. అవును, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం మనము. నీ ద్వారా ఆశీర్వాదం కలగాలి. నువ్వెక్కడికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నప్పటికీ కూడా అది ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆశీర్వాదం ఏ రకంగా ఉండాలంటే, వాక్యము ద్వారా నువ్వు నింపబడినప్పుడు, వాక్యమైన దేవునిను మనం కలిగి ఉన్నప్పుడు, అప్పుడు ఆ ఇంటిలో ఉన్న సమస్య వాక్యం ద్వారా దేవుడు పటాపంచలు చేస్తాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలు అవే. ఏమంటున్నాడు చూడండి ప్రియులారా, అతను నేను ఆశీర్వదించాను. ఎలాగ ఆశీర్వదించాడంట? తన ఇంటి మీద అంతటి మీద, తన ఇంటిలో ఉన్న వాటన్నిటి మీద అతన్ని విచారణకర్తగా నియమించాడంట ఫరో. తన ఇంటి మొత్తం మీద తన అధికారాన్ని ఫరో యోసేపుకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు తెలుసా? అతను అడుగు పెట్టిన చోటెల్లా నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ మాటని జ్ఞాపకం చేసుకోవాలి మనం. దేవుడు ఆశీర్వాదానికి, దేవుడు శాపానికి, దేవుడు ఇచ్చిన 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఏది విలువైనదో, ఏది బాధకరమైనదో మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నువ్వు దీవించబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలి. ఎప్పుడు ఆశీర్వదించబడతాం? మనం దేవుని యొక్క మాటకు లోబడ్డప్పుడు, దేవుని యొక్క పరిశుద్ధమైన పరిచర్యకి మనం లోబడినప్పుడు, ఆయన మాటను మనం అంగీకరించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన కృప, ఆయన దయ మన పైన తెలియకుండానే ఏం చేస్తాడు తెలుసా? ఆయన ప్రణాళికను కొనసాగిస్తాడు ప్రియులారా. అందుకని ఏమంటున్నాడు తెలుసా? మనం చదువుకున్న దాంట్లో 3 మాటలు మనం చదువుకుందాం. అబ్రహామును బట్టి లోతును ఆశీర్వదించాడు. జాగ్రత్తగా ఆలకించు వాక్యాన్ని. అబ్రహామును బట్టి లోతును ఆశీర్వదించాడు. నిన్ను బట్టి ఎవరిని ఆశీర్వదించబోతున్నాడో జ్ఞాపకం చేసుకో. నిన్ను బట్టి ఏ ఇంటికి ఆశీర్వాదమో, నిన్ను బట్టి ఎవరు పాపంలో శాపంలో నలిగిపోతున్నారు, వారిని విడిపించడానికి ఎక్కడ నిన్ను వాడుకోబోతున్నాడు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకములో అనేకమైన తీరని పనులు, అనేకమైన గంటల వ్యవధి పనులు చేస్తూనే ఉన్నాము. కానీ అది మనం బ్రతకటానికి, కానీ ఒక వ్యక్తిని రక్షణ మారు మనసులో నడిపించటానికి మనము ప్రయాసపడవలసిన వారమై ఉన్నాం. వాక్యంలో రాయబడిన మాట అదే. అబ్రహామును బట్టి లోతును ఆశీర్వదించాడు. యాకోబును బట్టి లాబాను ఆశీర్వదించాడు. లాబాను అంటున్నాడు, నేను వచ్చినప్పుడు నీ ఇంట్లో చాలా తక్కువగా ఉన్నది, ఏమి లేకుండా ఉంది, ఏదో నీ మటుకు నీకు సరిపడనంత ఉంది. కానీ ఇదిగో నేను అడుగు పెట్టినప్పుడు నన్ను బట్టి నా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే యోసేపు అమ్మబడి ఫరో ఇంటికి ఒక దాసుడిగా, ఒక పనివాడిగా చేరినప్పుడు ఆ ఫరో యోసేపు పైన నమ్మకము కలిగి తన ఇంటిని, తన యావదాస్తిని, తన కలిగిన సమస్తాన్ని ఇస్తే దాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఎవరంటున్నారు ఈ మాట? ఆయన అంటున్నాడు. ఎవరన్నాడు? ఐగుప్తునింటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము, జాగ్రత్తగా వినాలి, ఇంటిలోననేమి పొలములోననేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉన్నదంట. బా, ఎంత మంచి మాటలు ప్రియులారా, ఎంత విలువైన మాటలు ప్రియులారా. అతని పొలమన్ని దేవుడిది ఆశీర్వదించాడు, తన ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు, దాని యొక్క సమస్తాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అతనికి ఏమేమి కలిగి ఉన్నాడో, అతను ఏమేమి వాటిని సంపాదించుకున్నాడో వాటన్నిటిని బట్టి దేవుడు ఆశీర్వాదాన్ని చూశాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్న నీవు, నేను, మనమందరము కూడా ఆత్మీయ జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అసలు ఎప్పుడు ఇలాంటి ఆశీర్వాదాన్ని మనం చూస్తామంటే, ఎప్పుడు మనం ఇలాంటి ఆశీర్వాదాలను మనం చూస్తామంటే చూద్దామా? దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాటలు మనం చదివితే ఒక మాట మనకు కనపడుతుంది ప్రియులారా. చదివినట్లయితే మనకి ద్వితీయోపదేశ కాండములు 28వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలు మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండములు
28వ అధ్యాయంలో రాయబడిన మాటను మనం చూస్తే 28వ అధ్యాయము 1వ వచనము 2వ వచనాన్ని మనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండములు 28వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించునని రాయబడింది. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఏమన్నాడు? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. ఆయన నీతో ఏమి మాట్లాడినాయి ఉన్నాడు? అసలు ఆయన నీతో ఏమి మాట్లాడాడో జ్ఞాపకం చేసుకున్నావా? ఆయన మాటలు విని మర్చిపోతున్నావా? నీ బాధ్యత ఏంటిది? ఏం పని చేయాలనుకుంటున్నావు? నీ ఉద్దేశం ఏంటిది? ఎలాగుంది నీ ఆత్మీయ జీవితం? పరిశీలన చేసుకుంటున్నావా? నీవు నీ దేవుడైన యెహోవా మాట విను. నువ్వు దేవునికి కానుకలు కాదు ప్రాముఖ్యం ఇక్కడ ఇవ్వాల్సింది. దేవునికి నీవేదో క్రొత్త సమర్పించడం కాదు ఇక్కడ కావాల్సింది. ఆయన మాట వినాలి. దేవుని యొక్క మాట వినాలి. దేవుని యొక్క మాటను వింటే ఇతరులు వినలేని వారికి నువ్వు ఉపయోగకరంగా దేవుడు నిన్ను ఉంచుతాడు. నువ్వు దేవుని యొక్క మాట వినకుండా ఇతరులని వినాలని చెప్పడం అది అవివేకం. నీ వినాలి నీ దేవుడైన యెహోవా మాట. ఎలా వినాలంట? శ్రద్ధగా వినాలి. అటు చూసుకుంటా, ఇటు చూసుకుంటా, అట్టు అనుకుంటా, గోళ్ళు గిల్లుకుంటా, లేదంటే కింద చూసుకుంటా, ఇవన్నీ మనకెందుకులే, మనం ఏదో పని చేసుకుంటున్నాం కదా, మనకు చాలినంత వస్తుంది కదా, ఏది సరిపోద్దులే అనుకుంటున్నావేమో. అది కరెక్ట్ కాదు ప్రియులారా. నీ పని చేయొద్దని వాక్యం చెప్పట్లేదు. దేవుని యొక్క మాటను శ్రద్ధగా వినాలి. దేవుడి ఉదయకాల సమయంలో, మధ్యాహ్న కాల సమయంలో, సాయంకాల సమయంలో, రాత్రికాల సమయంలో ఆయన నాతో ఏమి మాట్లాడినై ఉన్నాడో, ఆయన నన్ను ఎలాగా తీర్చుతాడో, ఎలాగా ఆయన మాటలను ఆదరిస్తాయో ఆ మాటలపైన శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ కలిగి ఉంటే ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా మనం మర్చిపోలేము. ఆయన మాట్లాడిన మాటను ఎట్టి పరిస్థితుల్లో మనం మర్చిపోలేము. జ్ఞాపకం చేసుకున్నావా? ఈ మధ్యాహ్న ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది కదా. శ్రద్ధగా ఆలకిస్తే దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రహామును బట్టి లోతుని ఎలాగ ఆశీర్వదించాడు, అలాగనే యాకోబుని బట్టి లాబాన్ని ఎలాగ ఆశీర్వదించాడో, అలాగని యోసేపుని బట్టి ఫరోని ఇంటిని ఎలాగ ఆశీర్వదించాడో, వీటి గల కారణం ఏంటంటే వారు దేవుని యొక్క మాట శ్రద్ధగా ఆలకించారు. అబ్రహామును పిలిచాడు, బాయ్ నువ్వు వచ్చేసాయి, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను జనములకు తండ్రిగా చేస్తాను, నేను నిన్ను దీవిస్తా, నువ్వు ఎవరిని దీవిస్తే వారిని దీవిస్తా, నువ్వు ఎవరిని శపిస్తే వారిని నేను శపిస్తా. దేవుడు ఎంత గొప్ప అధికారాన్ని ఇచ్చాడు ప్రియులారా. మాటను వినటం శ్రేష్టం. మాట వినాలి, దేవుని యొక్క మాట. నీవు నీ దేవుడు, ఏ దేవుడైనా నీ దేవుడైనా, నువ్వు అంగీకరించుతున్న దేవుడు, నువ్వు ఫాలో చేస్తున్న దేవుడు, నువ్వు అనుసరిస్తున్న దేవుడు ఈయన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన నా దేవుడు అంటున్నావే, మంచిదే. కానీ ఆయన మాటను శ్రద్ధగా ఆలకించు. శ్రద్ధగా ఆలకిస్తే మంచిది, అజాగ్రత్తగా వింటే అది మంచిది కాదు. ఆశీర్వాదానికి దూరం అయిపోతావు. ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదించు, నా బిడ్డలను ఆశీర్వదించు, నా భర్తను ఆశీర్వదించు, నాకు కలిగిన వాటిని ఆశీర్వదించయ్యా అని మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయటం తప్పనట్లే ప్రియులారా. మాట వినటం ప్రార్థన చేయటం కన్నా ఆశీర్వాదం ప్రియులారా. మనం మాట వింటే చాలా ఆయన ఆశీర్వదిస్తాడు. పని చేసిన వాడికి కూలి దక్కుద్ది, పనివాడు జీతానికి పాత్రుడు. వాక్యమే సెలవిస్తుంది కదా. అందుకేమంటాడు ఇక్కడ, నీవు నీ దేవుడనే యెహోవా మాట శ్రద్ధగా వినాలి. నేడు అంటే ఈరోజు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలు, మన ఆజ్ఞలు కాదు, మనం పెట్టుకున్నట్టు కాదు. మన ఇష్టానుసారంగా లేకటం, మన ఇష్టానుసారంగా వండటం, మన ఇష్టానుసారంగా కూర్చోవటం, సమయం అంతా కూర్చొని మాట్లాడి కాలయ చూడట్లేదా? ఆయన చూస్తున్నాడు. ఎవరు ఏ పని మీద ఎంత ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారు, ఎవరు దేని పని ఎంత డిపెండ్ అయి ఉన్నారు, ఎవరు దేనిని తెలిసిండు కూడా చేయకుండా ఎలాగ ఆగిపోతున్నారో, ఎవరి సమయాన్ని వాళ్ళు ఎలాగ దుర్వినియోగం చేసుకుంటున్నారో ఆయనకు తెలుసు ప్రియులారా. ఆయన చూచుచున్న దేవుడు. ఎందుకు వస్తున్నాయి శ్రమలు, ఎందుకు వస్తున్నాయి కష్టాలు, ఎందుకు వస్తుంది కరువులు, ఎందుకు వస్తుంది వస్త్రహీనత, ఎందుకు వస్తుంది సరైన పరిస్థితులు లేమిడి కల కారణం ఏంటంటే నువ్వు చేయవలసిన పనిని మర్చిపోయావు. నువ్వు చేయవలసిన పని మర్చిపోయి చేయకూడని పనులు శ్రద్ధగా చేస్తామంటాం. మనము మాట్లాడటమా విపరీతమైన మాటలు, పొద్దున కూర్చుంటే సాయంత్రం దాకా మాట్లాడుతూనే ఉంటాం. లేదంటే ఏదైనా ప్రయాణమా,
అది కంటిన్యూగా కొనసాగుతూనే ఉంటుంది. లేదా ఏదన్నా సమస్య వచ్చిందనుకో 7 రాత్రులు 7 పగళ్ళు లోపల కదులుతూనే ఉంటుంది. వాక్యం ఏమైపోయిందో తెలియదు ఆ టైంలో. వాక్యం ఏమైపోయిందో తెలియదు. అందుకని అంటున్నాడు, శ్రద్ధగా నువ్వు పెట్టుకున్న ఆజ్ఞలు కాదు, ఆయన ఆజ్ఞలు. ఏం రాయబడింది ఇక్కడ? ఆయన ఆజ్ఞలన్నిటినీ, కొన్నిటినా మనకు నచ్చనివి కాదు ఇక్కడ, అన్నిటినీ. ఎవరి ఇవి? మనవి కాదు, ఆయనవి అవి. ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించాలంతే. ఆజ్ఞలు అనుసరించు, ఆశీర్వదించబడతావు. ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదించంటే ఆయన ఆశీర్వదించడు. ఆయన మాట వినకుండా ఆయన ధిక్కరిస్తూ, ఆయన గాయపరుస్తూ, ఆయన బాధ పెడుతూ, ఆయన ఏడిపిస్తూ, ఆయనని మన కొరకు ఆయన చాటున ఏడుస్తున్నాను అని చెప్తున్నాడు. ప్రియులారా, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఆయనను దుఃఖపెట్టేవారిగా మనం ఉండటం మంచిది కాదు. అలాగుంటే దేవుని యొక్క ఆశీర్వాదం మనం చూడలేం. ప్రియులారా, అనుసరించి నడుచుకొనిన ఎడల నీ ఇష్టం. నడుస్తే నడువు, లేకపోతే లేదు, ఇబ్బంది ఏం లేదు. నడవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అలా నడవాలని ఆశ కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాక్యం ఏముంటుంది? అనుసరించు, నడుచుకొనిన ఎడల. అలాగ నువ్వు నడుచుకున్నట్లయితే, నువ్వు నడుచుకోలేకపోతే దానికి దీనికి చాలా తేడా ఉంది. ప్రియుల, వెళ్తే దేవుని అద్భుతాన్ని చూస్తావు, వెళ్ళకపోతే కోనేటి దగ్గరున్న ఆ యొక్క రోగి యొక్క జీవితం ఎలాగుందో అలాగుంటుంది. నువ్వు వెళ్ళగలిగితే దేవుని మహిమ చూస్తావు, అద్భుతాలు చూస్తావు. వెళ్ళకపోతే ఉన్న చోటనే ఉంటే ప్రియులారా, దాని ద్వారా ఏ ఉపయోగం లేదు, బాధపడాల్సి వస్తుంది. అందుకేనేమంటండి, నీ దేవుడిని యెహోవా భూమి మీద ఉన్న, ఎంత మంచి మాట, నువ్వు అనుసరించి నడుచుకొని నీ ఎడల భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చాలా ఎంత సంతోషంగా నీ మాట. ప్రజలందరికన్నా ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఏ రకంగా హెచ్చిస్తాడు? చదువుల్లోనా, ఉద్యోగాల్లోనా, ప్రభు పరిచర్యలోనా ఆశీర్వాదకరంగా ఉంచుతాడు ఆయన. అన్నిటిలో ఫరో ఇంటిని, పొలాన్ని, పశువులను ఎట్లా దీవించాడు, అలాగ ఆయన నిన్ను మనల్ని దీవిస్తాడు. ప్రియులారా, వాక్యం ఎంతో చక్కగా మాట్లాడుతుంది ప్రియులారా. అందుకనే వాక్యం అంటుంది, నిన్ను బట్టి ఆశీర్వాదకరమా, లేకపోతే నిన్ను బట్టి శాపమా? ఏది కావాలి? దేనికోసం ప్రయాసపడుతున్నావు? ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. ప్రియులారా, ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్నా నీవు, ప్రభువా నన్ను బట్టి ఇతరులకు నేను ఆశీర్వాదకరంగా ఉన్నానా? నాతో ఉన్నావా? నాతో అసలు ఉన్నావా? నేను అలా ఉన్నానా? నేను ఇంకా ఈ లోక పనులు ఉన్నానా? అసలు నీ నడకలో, నీ సన్నిధిలో నేనున్నానా ప్రభువా? ఎలాగున్నాను ప్రభువా? నీవు ఒకసారి నాతో మాట్లాడయ్యా. నేను శాపంగా ఉండినట్లయితే ఈ లోకంలో దేనిని కూడా సంపాదించుకోలేను ప్రభువా. శాపము, వేదన, ఏడుపు, నిట్టూర్పు ఈ అపవాది కలుగు చేసే మనసయ్యా. మంచిగానే ఉన్నానని అనేక మందిని గాయపరుస్తున్నాను. నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటూ నేను నా జీవితాన్ని ఇతరులకి మాదిరికరంగా ఉంచుకోలేకపోతున్నాను. నీ ప్రజలు నశించిపోతున్నారు. అనేక మంది వేదనలు దుఃఖపడుతున్నారు. వారి కొరకు వెళ్ళి ప్రార్థన చేసి వారిని ప్రోత్సహించే పరిస్థితి లేకుండా పోతుంది ప్రభా. ఇదే ఇల్లు, ఇదే పని. ఒకడు లోకాన్ని సంపాదించుకునే ఎడల వాడు తనువు చాలిస్తే వాడికి ఏమి ప్రయోజనం? వాక్యం మాట్లాడుతుంది, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావా, శాపంగా ఉంటావా? నీ ద్వారా ఇతరులకు ఆశీర్వాదం రావాలి. నీ ద్వారా ఇతరులని నొప్పించులాగన, బాధ పెట్టువారులాగన, లేదంటే వారిని ఇబ్బంది పెట్టేలాగా, లేదంటే వారిని దుఃఖ పెట్టేలాగా నేను మనం ఉన్నట్లయితే అది మనకు శాపము. ఎందుకు? ఇంకా నీవు దీవెనకరంగా లేకుండా, నీవు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పొందకుండా ఇతరులకి నువ్వు బాధాకరంగా ఉండటం ద్వారా
ఏమి ప్రయోజనమో ప్రియులారా, జ్ఞాపకం చేసుకో. ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకో. దానివల్ల ఏమి ప్రయోజనం? దానివల్ల ఏమి ఉపయోగం? ఆ జీవితం వల్ల ఏమి ఉపయోగం? ఇంకా వారిని బాధ పెడుతూ, వీరిని బాధ పెడుతూ, లేనిపోయిన కల్పన కథలు, లేనిపోయిన స్టోరీలు చెప్పుకుంటా, లేనిపోయిన కల్పిత కథలు చెప్పుకుంటా ఇతరుల జీవితాలను పాడు చేసుకోవటం ద్వారా శాపమే తప్ప ఆశీర్వాదం కాదు. పైకి బైబిల్ పట్టుకొని కనపడినంత మాత్రాన అంతరంగములో దేవునికి స్థానం ఇవ్వకపోతే అది శాపమే. ఇంటికి వెళ్ళి దేవుని యొక్క సన్నిధానంలో కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఇతరులకి నేను ఏ రకంగా ఉన్నానని ఆత్మ పరిశీలన చేసుకొని, ఒకవేళ ఆ జీవితం ఉన్నట్లయితే, శాపానికి సాదృశ్యమైన నా జీవితం ఉన్నట్లయితే ఈ రోజు నుంచి దాన్ని నేను విడిచిపెడతాను ప్రభా. అందుకే నిన్న మనం చదువుకున్న మూలవాక్యం ఏంటంటే, నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. చాలా ఉన్నాయి ప్రియులారా. దాంట్లో అనేక ఆ సబ్జెక్ట్ అంతా మనం చదివి వాటన్నిటిని చూస్తూ పరిశీలన చేస్తుంటే, అతను పాదం పెట్టినప్పుడల్లా చోటెల్లా దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు నీవు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నా, నీవు ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఉదయకాల సమయంలో, సాయంకాల సమయంలో, రాత్రికాల సమయంలో ప్రార్థన పూర్వకంగా విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకో. బలపడు. దేవా, నువ్వు నాతో మాట్లాడాయా, నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, నేను ఇతరులకు దీవెనకరంగా ఉండాలి, ఇతరులకు నిన్ను మోసుకునే గాడిద వల్లే నేను ఉండాలి. నిన్ను మోయగలిగిన శక్తిని నాకు దయచేయి. నేను మోయగలిగిన శక్తిని నాకు అనుగ్రహించినప్పుడు నేను ఇతరులకి దీవెనకరంగా ఉంటాను ప్రభా. నాతో పాటు ఎవరు కూడా నశించిపోవటం ఇష్టం లేదని నీ వాక్యం తెలియచేస్తుంది కదా. అలాగ మేము ఉండటానికి ప్రభా నా తండ్రి మీరు మాకు సహాయపడమని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడిటి మాటలు మనందరినీ వాక్యాన్ని బట్టి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన నాయన మీకు వందనాలు ప్రభా. స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. గొప్ప దేవుడివి, కనికరం గల దేవుడివి ప్రభా. నా తండ్రి, నువ్వు తెలియచేసిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. అలాగ మేము నడుచుకోవటానికి సహాయం చేయండి. నీ ప్రియ బిడ్డలందరిని బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను. పేరు పేరున దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా. మీకే కృతజ్ఞత స్తోత్రాలయ్యా, స్తుతులు చెల్లిస్తున్నాను. అవును ప్రభా, నీ ఆశీర్వాదం పొందిన వారిని ఇతరులతో మాట్లాడినప్పుడు వాళ్ళకి ఆశీర్వాదం కలుగుద్దయ్యా. అంతేగాని నాయన మేము శాపాన్ని సంపాదించుకొని ఇతరుల మేలు కొరకు మేము ప్రార్థన చేస్తే మేలు జరగదు ప్రభా. అలాంటి జీవితం మాకు ఉండనియొద్దు. ఆ జీవితాన్ని మీరు దూరపరచి సహాయపడమని అడుగుతూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని దయ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు వాక్యమైన ప్రతి బిడ్డలకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.